ఈసారి హడావిడి ఓవర్గా పబ్లిసిటీ విపక్షాల వల్ల జరిగింది. ఇది ఇంతకుముందు ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఇంత గా కేసులేసి అడ్డుకునే ప్రయత్నం చేయడం ఫస్ట్ టైం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి భయం వేయడం వల్ల. వాస్తవంగా పేరు ఆ ముక్క చెప్పరు, కానీ ఇది సర్ అనే పదాన్ని షార్ట్ కట్ చేసి మీడియా సృష్టించింది తప్పించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది లేకుండా అసలు ఏ ఎన్నికలు జరుగుతాయి? ప్రతి ఎన్నికల ముందు కొత్త ఓటర్లను చేర్చుకోవడం, చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తొలగించడం అన్నటువంటి కామన్గా జరిగేటటువంటి ప్రక్రియ. అంటే ఈసారి భారీగా దాదాపు 90 లక్షల పైగా పోయినాయి అంట ఓట్లు. ప్రతిసారి కూడా పోతుంటాయి. ఎంత స్థాయిలో ఇప్పుడే అంటున్నారు. అదే అనేది చెప్పరు వాళ్ళు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈవెన్ ఆ లెక్కను చూస్తే దేశవ్యాప్తంగా తక్కువ పోయినటువంటి ఏరియా బెంగాలే. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో 1,20,00,000 మంది ఓట్లు పోయినాయి అక్కడ. కాబట్టి అవన్నీ ఓట్లు ఉన్న వాళ్ళ ఓట్లు పోవడం కాదు, చచ్చిపోయినటువంటి వాళ్ళు లేదా ఒకే మనిషి 4-5 చోట్లకు పోయినప్పుడు ప్రతి చోట కొత్త ఓటు వస్తుంది కానీ పాత ఓటు తీయరు. ఇది ఇదివరకు కూడా సర్ ప్రక్రియలో ఏంటంటే జరిగేది, ఓట్లను యాడ్ చేసుకునేవాళ్ళు కానీ తీసేసేవాళ్ళు కాదు. ఆ తీసేసే ప్రక్రియను సీరియస్ గా తీసుకునేవాళ్ళు కాదు. ఆన్లైన్ లో అప్లై చేస్తారు తీసేయమని చెప్పి. ఇప్పుడు మనమే ఒక కొత్త చోటకి వెళ్ళినప్పుడు కొత్త చోట ఓటు అడిగాము, పాత ఓటు తీసేయమని కూడా అప్లికేషన్ పెడతాం అందులో, కానీ అది పాటించరు వాళ్ళు. కొత్తది ఇవ్వడం వరకు